హాయ్ అండి. కార్తీక మాసంలో కంపల్సరీ మనం నేతి బీరకాయ తినాలంటారు కదా! ఇవి మా టెర్రస్ గార్డెన్‌లో కాసిన నేతి బీరకాయలండి. ముందుగా ఈ నేతి బీరకాయలు మనము చెక్కు తీయక్కర్లేదు. పొట్లకాయ కనుక ఎలా పైన పొట్టు గీకేస్తాం కదా! అలా గీకేసి ఒకసారి కడిగేసి ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కాగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక టమాటాని ముక్కలుగా కోసి వేసుకోవాలండి. టమాటా వేయటం వలన మంచి రుచిగా ఉంటుంది. కలర్ కూడా బాగా వస్తుంది. మరి బీరకాయ పచ్చడి ఆకుపచ్చగా లేకుండా బావుంటుంది. ఒకసారి కలిపేసేసి అలాగే కొన్ని పచ్చిమిర్చి మీ టేస్ట్ తగినంత వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ముక్క మెత్తబడిపోయి నీరు ఎగిరిపోయేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. కార్తీక మాసంలో వెల్లుల్లి తిన్న వాళ్ళవైతే కొత్తిమీర ఎక్కువ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒకసారి కలిపేసేసి చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఒక తాలింపు గరిటెలో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకోవాలండి. వెల్లుల్లి తిన్నవాళ్ళు నువ్వులతో పాటు కొంచెం ధనియాలు వేసి వేయించుకుంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఈ నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఈ బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి వేగినాయి కదా! అవి వేసేసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోవద్దు. అంతేనండి, తాలింపు వేసుకుంటే ఇంకా గుమగుమలాడుతూ ఈ పచ్చడి ఎంత బావుంటుందో. ఇది వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తినొచ్చు. దోసల్లోకి, చపాతీల్లోకి అన్నిట్లో కూడా చాలా బావుంటుంది. అయితే గ్రైండ్ చేసేప్పుడు మనకు మెత్తగా కాకుండా చూడండి, చూడండి ఎలా ఉందో. ఎంత బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మామూలు బీరకాయతో కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు గదా!